ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మనం అప్పుడప్పుడు బంగారు నగలు, వెండి పట్టీలు ఇవన్నీ మెరుగుపట్టించుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు మనం ఇంట్లోనే ఏ విధంగా మెలమెల మెరిపించేటట్టు మెరుగు పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. నేను ఒక గిన్నెలోనికి బంగారు చైన్, వెండి పట్టీలను తీసుకున్నానండి. ఒక పాత్రలోనికి ఒక గ్లాస్ నీటిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ టీ పొడి అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ డెకాషన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. దీన్ని 2 భాగాలుగా 2 గిన్నెలోకి మనం తీసుకోవాలి. ఇప్పుడు మొదటి గిన్నెలోనికి ఒక టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ను తీసుకోవాలి. ఇది మనం బంగారు నగలను క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు మరొక బౌల్లోనికి ఒక ½ టీ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ను, ఒక ½ టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బౌల్ వెండి సామాన్లకి. ఇప్పుడు బంగారు నగలు క్లీన్ చేసుకోవాలి, ఏమైతే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ యొక్క నగలను తీసి మనం ఫస్ట్ బౌల్లోకి వేసుకోవాలి. సెకండ్ బౌల్లోకి ఈ యొక్క వెండి పట్టీలని మనం వేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఈ వెండి పట్టీలని చాలా లైట్గా బ్రష్ చేయాలండి. ఏమీ శ్రమ పడనక్కర్లేదు. లైట్గా ఒక 3 టైమ్స్ ఆ యొక్క వాటర్ని ముంచుతూ రబ్ చేస్తూ ఉంటే తెల్లగా మారుతున్నాయి చూడండి. మనం కూడా ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకి బోర్ కొట్టదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చేంజ్ ఉందో. చాలా సింపుల్ రెమెడీ, చిటికలో మిలమిల మెరిపించుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో మీకు. చూడండి, ఎంత మురికి పట్టినా కూడా మనం చిటికలో ఇలా సులభంగా మెలమెల మెరిపించవచ్చండి. కొత్త వాళ్ళే ఉన్నాయి కదండి, మెరుస్తూ అచ్చం బయట మెరుపట్టించినట్లుగానే. ఇప్పుడు చూడండి, బంగారు నగలను మనం క్లీన్ చేసుకుందాం. ఆడవారి మంగళసూత్రం అవి ఎప్పుడు మెడలోనే ఉంటూ మురికి పడుతూ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఈజీగా క్లీన్ చేసుకుంటే కొత్త వాళ్ళ ఉంటే మనం పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మెరుగు పెట్టించడానికి మనకి టైం వేస్ట్, అదేవిధంగా మనీ వేస్ట్. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో ఆ యొక్క వాటర్ని అద్దుతూ మనం లైట్గా బ్రష్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ తోమితే సరిపోతుందండి, పెద్దగా శ్రమ పడక్కర్లేదు. గోల్డ్, ఈ యొక్క వెండి కూడా ఎంత చక్కగా మెరుస్తూ ఉన్నాయి చూడండి. బయట మెరుగు పట్టించుకున్నట్లుగానే ఉన్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ చిట్కాని మీరు ఇంట్లో పాటించండి. నేను దగ్గరగా క్లోజ్గా చూపిస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్